ఇప్పుడు మనం మహబూబ్ నగర్ జిల్లా కౌగుట్ల మండలంలో ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రైతులను ఏ విధంగా చూస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. వారి పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు. పూర్తి సమాచారం రైతులతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్నాం మనం. రైట్ అన్న, ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో కానీ ఇక్కడ ఉన్న స్థానిక కౌగుట్ల ఇక్కడ గతంలో 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 20 నెలలుగా వస్తుంది. ఈరోజు రైతులకు ఎప్పుడు లేని పరిస్థితిలో ఈరోజు యూరియా కొరత ఏర్పడింది. ఈరోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి గుర్తు చేస్తున్నాను. ఈరోజు యూరియా తయారయ్యేది మన రాష్ట్రంలోనే, రామగుండంలో తయారవుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో తయారీ యూనిట్ పెట్టుకొని ఈరోజు రైతులకు మీరు సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నారంటే మీ దుస్థితి ఏందో మాకు కనిపిస్తూ ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాము. ఈరోజు తెలంగాణలో ఒక సామెత ఉంది, ఎద్దేర్చిన వ్యవసాయం కానీ రైతు ఏర్చిన రాజ్యం కానీ ఎప్పుడు కూడా బాగుపడేట్లు చరిత్రలో లేదు. గతంలో 10 సంవత్సరాల క్రితము ఏ పిఎస్ఎస్ల కింద చెప్పులు పెట్టుకొని రైతులు నిలబడ్డ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఈరోజు దాపరించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. గతంలో తెలంగాణ రాకముందు మనకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి 20 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం పడే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అట్లాంటి అభివృద్ధిని ఈరోజు ముందస్తు మీరు ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సఖ్యత లేకుండా ఈరోజు రైతులను హింసించడం చాలా బాధాకరం. ఈరోజు రైతుల గోస అంతా కాదు, ముందే వర్షాలు పడి రైతుల పంట ఎంతో నష్టపోవడం జరిగింది. మళ్ళీ మీరు యూరియా ఇవ్వలేక మరింత నష్టపోవడం జరుగుతుంది. మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను, మీరు 6 గ్యారెంటీలో భాగంగా కౌలు పరిహారం ఇస్తామని చెప్పారు 12,000 రూపాయలు. ఈ రోజు వరకు అట్లాంటి పరిహారం ఏ రైతు కూడా చెల్లించలేదు. అరకొరగా ఈరోజు రుణమాఫీ చేసిండ్రు. రెండు రైతు భరోసాలు ఎగ్గొట్టి మొన్నేదో రైతు భరోసా అరకొరగా ఇచ్చిండ్రు. రైతు బీమా అసలు రైతు బీమా ఊసేలేదు. ఇట్లా రైతుని ఎన్నో రకాలుగా మీరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అందుకనే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ ఉంటుంది. దేవరగారి నియోజకవర్గంలో ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి నాయకత్వంలో ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ శ్రేణులు కౌగుట్ల మండల కేంద్రంలో కొట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఇస్తున్నట్లు కల్లిపోలి కబుర్లు చెప్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో రామగుండ కేంద్రంలో యూరియా యూనిట్ ఉన్నప్పటికీ దాని మీద పూర్తి నియంత్రణ కేంద్రంది. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి ఈరోజు రైతులను పెట్టి ఆడ బీఆర్ఎస్ పార్టీ నాటకాలు చేస్తుందని చెప్పి మాట్లాడతాడు. మిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, నువ్వు ఒకసారి ఏదైనా ఒక పిఎస్సిఎస్ కేంద్రం కాడికి నువ్వు సెక్యూరిటీ లేకుండా వాళ్ళు రైతులా లేకుంటే వేరే మా బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ఈరోజు రైతులకు ఎలాంటి ఏం చేయకుండా రైతులకు పూర్తి నష్టం కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. రైట్ అన్న, ఇప్పుడు రైతులకు అని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచన ఇవ్వబోతా ఉన్నారు? ఇప్పుడు రైతే రాజ్యం, రైతులు రాజులు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చెప్పడం జరుగుతుంది. కానీ రైతులను తొక్కిపట్టే పార్టీ ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక అవగాహన లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళకి యూనిట్ లేదు. ఒక మినిస్టర్ ఏం చెప్తాడో తెలియదు, ఒక సీఎం ఏం చెప్తాడో తెలియదు. వాస్తవంగా రైతులందరూ కూడా బుద్ధి లేక కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ వెనకటి కాలం మార్పు వెనకటి కాలం తెచ్చుకున్నామని రైతులు గోసలు పడుతున్నారు. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉద్యమకారుడు, రైతుల గోస తెలిసిన మనిషి, రైతుకు ఏమి కావాలి అనే ఆలోచన చేసి రైతుకు ఎప్పుడు కూడా ఏది అడగనతో ముందే రైతు బంధు కానీ లేకుంటే యూరియా కానీ ఫాస్ఫేట్ కానీ ఏదైనా సరే ముందు చూపుతో మనకు 7-8 నెలల యూరియా అవసరం ఉంటే ఢిల్లీకి మినిస్టర్ గారిని పంపించి సెంట్రల్ మినిస్టర్ గారిని కలిసి మనకు యూరియా ఎంత అవసరమో అంత దిగుబడి మనకు ఎక్కువ స్టాక్ తెచ్చుకొని మన ముందులే తెలంగాణకు తెచ్చి స్టాక్ చేస్తున్న గోదాములలో. అంటే రైతుల మీద ప్రేమ ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రైతుని ఎట్లా రాజ్యం చేయాలనే ఆలోచనతోనే రైతుకు ఏది కావాలని చెప్పి అవి ముందు తెచ్చి పెట్టే
నాయకుడు అంటే ఒక కేసీఆర్. అందుకే రైతులు ఇప్పుడు మొత్తం కూడా చాలామంది రైతులు కూడా ఎక్కడ పోయినా సరే మనకు 2014 కన్నా ముందు ఎట్లయితే చెప్పులు పెట్టి యూరియా తీసుకుంటుండ్రో ఇప్పుడు కూడా సేమ్ మార్పు. అంటే ఇప్పుడు కేసీఆర్ను ఓడగొట్టి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నది మార్పు ఏంటంటే రైతులను మోసం చేయడానికే మార్పు తేవడం జరిగింది. కనుక ఇలాంటి ప్రభుత్వాన్ని వెంటనే నింపేయాలని చెప్పి చాలామంది రైతులు కూడా చాలామంది ఏమంటున్నారంటే అయ్యా ఎలక్షన్ మా మాజీ ఎమ్మెల్యే గారు ఆలయ వెంకటేశ్వర గారు పోతుంది అడుగుతున్న మున్సిపల్ వల్ల అయ్యా ఎప్పుడయ్యా ఆయన దింపండి అయ్యా అంటే తెలియదు కొంతమందికి తెలియక అయ్యా ఆయన తొందర దింపండి, ఆయన ఎవరు ముఖ్యమంత్రి అంటే ఆయన మనకు నచ్చలేడు, ఆయన పని చేస్తలేడు, ఏది చేసి హామీలు ఇచ్చింది కానీ ఏది కానీ అని అంటే మోటుగా రైతులు ఇట్లా అడగడం జరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియక తెలంగాణ యాస భాషలో అట్లా అడగడం జరుగుతుంది. అంటే మనకు ఎప్పుడైనా సరే ముందస్తు చర్యలు తీసుకొని ముందస్తుగా పనిచేసే నాయకుడే మన కేసీఆర్ గారు. కనుక ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ రైతాంగం కానీ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని చూసుకుంటూ ఎదురు చూస్తున్నారు. కనుక రేపు స్థానిక ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి రైతాంగం అనేది ఖచ్చితంగా యూనిట్గా ఉంది. వాళ్ళు అందుకే చేతగాకనే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోజు పెడతాం రేపు పెడతాం ఎలక్షన్లు అని చెప్పి పెట్టడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ డ్యూటీ చేయలేదు. 2 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు వాళ్ళకి ప్రభుత్వం వచ్చి. సర్పంచ్ ఎలక్షన్లో 18 నెలలు అయింది, ఎంపీటీసీ ఎలక్షన్లో 14 నెలలు అయింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎలక్షన్ పెట్టకుండా పోవడం కారణం ఏంటంటే వాళ్ళు పరిపాలన అనేది 6 గ్యారెంటీలు అనేది కానీ రైతులకు చేసే సేవలు కానీ రైతు బంధు విషయంలో కేసీఆర్ గారు కరెక్టు ఎప్పుడైతే వానాకాలం సీజన్లో ఎప్పుడైతే నాట్లు వేస్తారో ఆ సీజన్లోనే కరెక్ట్ రైతు బంధు వేస్తుండే. యాసంగిన ఏ టైంలో వేస్తా ఆ టైంలో 15 రోజుల ముందే రైతు బంధు వేస్తుండే. ఎందుకంటే రైతులు ఒక తోనికి అప్పుకోకూడదు, అప్పు తెచ్చుకోకూడదు, మనం ఇచ్చే డబ్బులతో పిండి సంతులు కానీ కలుపులు కానీ తీయడానికి వాడుకుంటారనే ఆలోచనతోనే వేస్తుండే. కానీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రైతు బంధు అంటే తెలియదు, ఆయన రైతు ఎప్పుడు వాడుకుంటారని కూడా ఎందుకంటే ఆయన రైతు అయితే తెలుస్తుండే. అదే మన కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా మీరు అనుకుంటే ఫామ్ హౌస్లో పోయి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటుండ్రు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నాయన కేసీఆర్ గారు ప్రతి పంట ఫామ్ హౌస్లో 1 ఎకరా 2 ఎకరాలు వేసి దీన్ని ఏ ఎరువు వేస్తే పండుతుంది, ఏ ఇత్తనం వేస్తే పండుతుంది, ఎంత లాభం వస్తుంది రైతు కానీ ఆలోచన చేసి అది వేయమని చెప్పడం జరుగుతుంది. అట్లాంటి వ్యక్తే ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంతకుముందు 10 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా రైతులకు ఒక యూరియా కానీ ఏ కొలత లేకుండా చేసిన వ్యక్తి అంటే కేసీఆర్ గారు. కనుక ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్లు మీకు చేతనైతే ఎలక్షన్లు పెట్టండి. మీకు ఖచ్చితంగా డిపాజిట్లు కూడా గలం తీయడానికి రైతాంగం ఉంది. రైతుల వెంబడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఖచ్చితంగా ఉంటుంది. మా ఆలయ వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా రైతులతో ఉండి రైతులతో పనిచేసే వ్యక్తి. ఎన్నో చెక్ డ్యాములు కట్టడం జరిగింది, 28 చెక్ డ్యాములు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు 28 చెక్ డ్యాములు పూర్తి చేసినాక ఎక్కడ కూడా ఒక చెక్ డ్యామ్ కూడా డ్యామేజ్ కాలే. వాళ్ళు ఏదో కాళేశ్వరం మీద మాట్లాడతారు, 3 పిల్లలు పావు గుట్టి చిన్న పరిలో చిన్న మాత్రమే. అరే నాయన మీ ఎమ్మెల్యే అనుచరులే మొన్న గుడిబండ దగ్గర చెక్ డ్యామ్ కట్టడం జరిగింది. ఆ చెక్ డ్యాము 2 నెలలు అయింది చెక్ డ్యామ్ కట్టి. ఆ చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోయింది దాని గురించి పరిశీలించండి. నువ్వు ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నాము, నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడొద్దు, నీ చెక్ డ్యామ్ ఎందుకు నీ చెక్ డ్యామ్ గురించి మాట్లాడు. ఆ చెక్ డ్యామ్ కట్టింది నీ అనుచరులే, నీ బ్రదరో లేకుంటే నీ అనుచరులే కట్టిండ్రు. దాని గురించి ఆలోచించి దాన్ని పూర్తి చేయి. ఆ వ్యవసాయదారుడు ఒక 5-6 ఎకరాల భూమి మొత్తం కొట్టుకపోయింది. దాని గురించి మనం అంత పెద్దలం కాము, ఎంత కాళేశ్వరం గురించి మాట్లాడేంత స్థాయి నీకు లేదు ఎమ్మెల్యే గారు. కనుక నువ్వు ఖచ్చితంగా దీనిలో గురించి ఊర్లో పోండి, ఊర్లో పోండి, నీ సెక్యూరిటీ లేకుండా రా, వచ్చి యూరియా మొత్తం రైతులకు అందరికీ సప్లై చేయి. అప్పుడు నువ్వు ఒక ఎమ్మెల్యేగా నువ్వు వ్యక్తివంతావు. కానీ నీవు ఒక యూరియా గురించి ఇప్పటి వరకు కూడా ఒక యూరియా గురించి ఎప్పుడు కూడా రైతుల గురించి ఒక యూరియా ఖచ్చితంగా తెచ్చిన ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. అంటే నీకు రైతులు అనేది కళ్ళకు కానొస్తలేరు. రేపు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు ఖచ్చితంగా ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని మన నియోజకవర్గానికి రైతులకు యూరియా తెచ్చిచ్చి పంచాలని చెప్పి మనం చేస్తున్నాం. సంతోష్.